బాండలు పెట్టాను. స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, మినపప్పు వేసేస్తున్నాను. చిటపట వేగాల. చూడు ఆనియను ఫ్రెండ్స్, చూడండి ఆనియను, పచ్చిమిరపకాయ, అల్లం తురుము వేసేస్తున్నాను. రవ గోధుమ రవ కప్పు పోసేస్తున్నాను. అలాగా మనం ఆయిల్లో వేపుకోవాలి. ఫ్రెండ్స్ కలర్గా వేగింది చూసారా? అలాగా కలర్ రావాలా మనకు, అప్పుడు మనకు ఉప్మా బాగుంటుంది టేస్టీగా. చూసారా ఏ కలర్లో వచ్చిందో? కలర్ మారింది. నేను రాగి పిండి వేసేస్తున్నాను. అరకప్పు రాగి పిండి వేసాను. ఇలాగా మనం కలుపుకోవాలి. ఆయిల్లోనే రాగి పిండి కూడా ఇలాగ వేపుకోవాలి. ఇలాగ కలర్ వచ్చింది చూసారా? అలాగా అన్నీ వాటిగా వేపుకుంటే పచ్చి వాసన పోతుంది, మంచి స్మెల్ వస్తుంది. మంచిగా స్మెల్ వస్తుంది చూసారా? ఎంత బాగా వస్తుంది, మంచిగా వస్తుంది, బాగుంది వాసన. వాటర్ పోసేస్తున్నాను నేను. మనం ఉండలు కట్టుకుంటా ఇలాగ మనం కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపాను నేను. ఇలాగ మనం మంచిగా కలుపుకోవాలి. నేను సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసాను ఫ్రెండ్స్. చూడండి మనం రవ్వ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. రవ్వ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగ మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన చట్నీ ఇలాగ వేపుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా పచ్చడి. ఇలాగ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాగ వచ్చిందో, టేస్ట్ ఎలాగా ఉంటుందో తిని చూసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి హెల్తీ ఫుడ్ ఇది, హెల్తీగా ఉండేదానికి మంచిది. మనము మామూలుగా ఉప్మా రవ్వ కూడా చేసుకోవచ్చు. ఎలాగా మీరు కూడా అలాగ చేసుకోండి ఫ్రెండ్స్.